మీకెవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఉండేటోళ్ళు ఎవరు? ఉన్నారు. ఐ హ్యావ్ అలీ గారు, నరేష్ గారు, ఎంఎస్ రాజు గారు, శ్రీకాంత్ గారు, మోర్ ఆఫ్ ఆల్ మంచులక్ష్మి. మై సపోర్ట్, మై ఫ్రెండ్స్, మై క్లోజ్ పీపుల్. మంచులక్ష్మి గారు టచ్లో ఉంటారా? షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. సో మీరు మిమిక్రీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? బాగున్నాయి. షీ లైక్స్ మై వీడియోస్. Hmm. అయ్యో, షీ అప్రిషియేట్స్, షీ లైక్స్ ఇట్ అండ్ షీఈస్ ఎంకరేజింగ్ అ లాట్. షీ వాంట్స్ టు సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ అదర్ వే. షీ స్వీట్ హార్ట్. మరి ఇప్పుడు చెప్పారు వాళ్ళందరికీ ఇలా వెళ్తున్నాను సపోర్ట్ కావాలి అని ఏమన్నా? లక్ష్మికి చెప్పా. అంటే ఇప్పుడు అంటే బయట చెప్పకూడదు కదా ఇంకెక్కువ. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళకి మాత్రం జస్ట్ ఐ హింటెడ్ దెమ్. సో మిమిక్రీ, సింగర్, అటు యాంకరింగ్, యాక్టింగ్ అన్నీ కలిపి హౌస్లో మాకు కంప్లీట్ ప్యాకేజ్ చూపించబోతున్నారు అయితే. నేనైతే చూపిస్తా, మరి మీరైతే చూడాలి కదా, మరి చూద్దాం. నేనేం చేస్తాను, మీరేం చూస్తారు, చూద్దాం. లోపలికి వెళ్ళాక సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అవుతాయి ఏంటి అని అనుకుంటుంటే చాలు. సో ఎన్ని వీక్స్ వరకు ఉంటారన్న కాన్ఫిడెన్స్ ఉంది మీకు? అస్సలు నథింగ్ ఐఎమ్ థింకింగ్ ధనుష్. ఐ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాటజీ నార్ ఐ డోంట్ వాంట్ థింక్ హౌ మెనీ డేస్ ఆర్ హౌ దే విల్ బీ. ఎలా ఉన్నదాన్ని అలా వెళ్ళి అబ్జర్వ్ చేస్తా. ఏంటి, ఎలా ఉంది, హౌస్ ఏంటి, వచ్చే కంటెస్టెంట్స్ ఐ వాంట్ అబ్జర్వ్, ఐ వాంట్ ఫీల్ ఇట్. అప్పుడు మనకే అనిపిస్తుంది కదా ఒక వైబ్. ఐఎమ్ వైబింగ్, ఐల్ స్టే లాంగర్. మనం దాంతోపాటు మంచిగా వెళ్తుంటే. సో వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ కదా. 100 రోజులు ఉండాలని అనుకునే వాళ్ళు ఒక వారం రోజులు రావచ్చు, వారం 2 వారాలు ఉంటారు అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు వెళ్ళి కప్పు కొట్టుకొచ్చిన వాళ్ళు. సో యూ నెవర్ నో. ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ ఓపెన్. అంటే ఏది ఎక్కువ మిస్ అవుతారు మీరు హౌస్లోకి వెళ్తే? సింబా కాకుండా, మీ మదర్ కాకుండా? ఫోను, మై ఫోన్ ఆల్వేస్ దేర్ విత్ మీ. అందుకని ఇది మాత్రం బాగా మిస్ అవుతా. pretty much, yeah. అండ్ ఇన్స్టాగ్రామ్? అదే ఫోన్ అంటే ఇన్స్టాగ్రామే. ఆల్వేస్ ఐ హ్యావ్ టు వీడియోస్. ఏముంది అక్కడ కెమెరా ఉంటుంది. అదే అని ఆల్రెడీ అనుకున్నా, ఈ కెమెరా ఉండదు కదా, అన్ని కెమెరాలు కదా, ఏదో ఒక కెమెరా చూసి రీల్ చేస్తే అయిపోద్దని. బయట ఎడిట్ చేసి పెట్టేస్తారు ఇక్కడ. సో ఆ కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మీ దగ్గర నుంచి. సో నాగార్జున గారు హోస్టింగ్ ఎప్పుడైనా ప్రీవియస్ సీజన్స్ లో ఎలా అనిపించింది? అయ్యో, అందుకనే కదా అన్ని సీజన్స్ ఇంకా ఆయనే చేస్తున్నారు. సో గుడ్ గుడ్ గుడ్. మన్మధుడి అంత హ్యాండ్సమ్. ఐ లుక్ అవుట్ ఫర్ హిమ్. ఐ మీన్ ఆయన హిస్ మై ఇన్స్పిరేషన్ కైండ్ ఆఫ్. అంటే ఏజింగ్ హ్యాస్ టు బి లైక్ రెడ్ వైన్ అన్నట్టు. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా గ్లామరస్గా అవుతున్నారు. నేను కూడా మీ దోవలనే నడవాలనుకుంటున్నాను నాగార్జున గారు. నేను కూడా వయసు పెరిగిన కొద్దీ అందం పెంచాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఇంకా అంత హ్యాపీయెస్ట్ రాలేదేమో. ఐఎమ్ వెయిటింగ్. ఎవ్రీ మూమెంట్ హ్యాపీగా ఉంటాను. అది వేరు, నువ్వు హ్యాపీయెస్ట్ అన్నావు. ఎవ్రీ మూమెంట్ నాకు హ్యాపీయే. హ్యాపీయెస్ట్ ఇంకా రాలేదు, వస్తే చూద్దాం. వాట్ ఈస్ యువర్ సాడెస్ట్ మూమెంట్? I think when my dad, I didn't go to depression, but when my dad passed away. ఎలా ఓవర్కమ్ అయ్యారు దాని నుంచి? Time heals, seals everything. Time heals, seals anything, everything. I strongly believe that. సో బేసిక్గా సింగర్ మధు నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏదైనా ఒక సాంగ్ మా ఆడియన్స్ కోసం. నువ్వు చెప్పు. ఎనీథింగ్ రీసెంట్ టైమ్స్లో మీ ఫేవరెట్? రీసెంట్ టైమ్స్ ఓకే, ఒక పని చేస్తా. నాకు ఈ సాంగ్ ఇష్టం, నాగార్జున గారి సాంగ్. దాంతో వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమ్మంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడద్దురా, పడిపోవద్దు కాలజారి ఆలి అంటేనే భద్రకాళి, కళ్యాణమే వేస్తురా ఈ కళ్యాణమే ఖైదురా, జన్మంతా విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని తొందర, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ. ఏదో పెద్ద స్టోరీ ఉన్నట్టుంది పెళ్లి మీద కదా. హే బీ హ్యాపీ, నువ్వు వైబ్ చేయవా నాతో? డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ బీ హ్యాపీ 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 హ్యాపీ. మీరందరూ కూడా అది కాదు, ఏదో స్టోరీ ఉంటుంది కదా, అవన్నీ వచ్చినా చూసుకుందాం. ఆ లాంగ్ ఇంటర్వ్యూ చెప్పుకుందాం, ఆ ప్రస్తుతానికి బాయ్ చెప్పేద్దాం. సో ఫైనల్ గా ఆడియన్స్ కి అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి లోపల హౌస్ లో మీరు ఆల్రెడీ ఇప్పటికే ఉండుంటారు కాబట్టి వాళ్ళకి మీరు లోపల నుంచి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ చేసుకోవాలంటే ఎలా చెప్తారు మీ స్టైల్? నేను అలా ఓట్ అప్పీల్ కూడా చేసుకోను, ఎందుకంటే ఆనెస్ట్లీ నా ఫాలోవర్స్ అయినా కూడా చెప్తున్నా, నేను బాగా ఆడినట్టు ఎంటర్టైన్ చేసినట్టు నేను హౌస్ లో ఉండడం వర్ది అనిపిస్తేనే మీరు నాకు ఓట్ చేయండి. నేను ఆడకపోయినా, నేను వర్తి కాకపోయినా, నేను ఎంటర్టైన్ చేయకపోయినా నాకు ఓటేయద్దు. ఓట్ ఫర్ ద రైట్ పర్సన్ హూ ఇస్ ప్లేయింగ్ వెల్, దట్స్ ఇట్. బేబక్క ఆల్రెడీ మీరు హౌస్లో చూస్తూ ఉన్నారు, ఒకవేళ మీకు నచ్చితే కూడా మీకు సపోర్ట్ చేసి ఓట్ వేయండి.
సో నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ ధనుష్. Thank Bye-bye, you. friends. Bye.